నమస్తే, వెల్కమ్ టు శ్రీబాబు న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బ్యాంకర్లు, బీమా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. బ్యాంకులు కీలక పాత్రలు పోషించాలని పిలుపు. బుడమేరులోని 90% ఆక్రమణకు గురైందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంస. వరద బాధితులను పరామర్శించిన వైసీపీ అధినేత జగన్. వరద బాధితులు ఆదుకునే విషయంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని ఆగ్రహం. వరదలతో తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు భరోసా ఇవ్వడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. బీమా కంపెనీలు 10 రోజుల్లో వాహన ఇతర బీమాను సెటిల్ చేయాలని సూచించారు. బుడమేరు వరద కారణంగా వేలాది ఇళ్లు నీట మునిగిన వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు కోల్పోయారని వివరించారు. బ్యాంకర్లు, బీమా కంపెనీల ప్రతినిధులతో కలెక్టరేట్లో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. వరదల కారణంగా ప్రజలు సర్వం కోల్పోయి జీవితం కొత్తగా మొదలుపెట్టే పరిస్థితి ఉన్నందున ప్రజలకు భరోసా ఇవ్వడంలో బ్యాంకులు కీలక పాత్ర పోషించాలని సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. వరదల వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయినందున నిబంధనలు సరళీతరం చేసి ప్రజలకు రుణాలు ఇవ్వాలని కోరారు. బుడమేరు వరద కారణంగా వేలాది ఇళ్లు నీట మునిగిన వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు కోల్పోయామని వివరించారు. వరదల్లో దెబ్బతిన్న వాహనాలకు త్వరితగతిన బీమా ఇచ్చే విషయంపై బీమా కంపెనీ ప్రతినిధులతో సీఎం చర్చించారు. బీమా కంపెనీలు 10 రోజుల్లో వాహన ఇతర బీమాను సెటిల్ చేయాలని సూచించారు. బీమా ఉన్నవారికి, లేని వారికి 2 కేటగిరీలుగా చేసి ఎలా సహాయం చేయాలో ఆలోచిస్తున్నట్లుగా తెలిపారు. వరద బాధితులకు వీలైనంత ఎక్కువగా సహాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తుందని పేర్కొన్నారు. ఆకస్మిక వరదలతో చాలా చోట్ల ద్విచక్ర వాహనాలు, కార్లు పూర్తిగా నీటి మునిగాయని, కుటీర పరిశ్రమలు నడుపుకునే వారి సామాగ్రి మొత్తం నీటి పాలైందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బుడమేరులోని 90% ఆక్రమణకు గురైందని, ఇదే ఇప్పుడు విజయవాడకు శాపంగా మారిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా పనిచేస్తున్నారని కితాబునిచ్చారు. అమరావతిలోని పర్యావరణ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ వయసులో కూడా జేసీబీలు, ట్రాక్టర్లు ఎక్కి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బాగా పనిచేస్తుంటే ప్రశంసించాల్సింది పోయి వైసీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు. ముందు సహాయక చర్యల్లో పాల్గొని ఆ తర్వాత విమర్శలు చేయాలని వైసీపీ నేతలకు సూచించారు. తాను ఆ ప్రాంతాలకు వెళ్తే సహాయక చర్యలకు ఇబ్బందులు వస్తాయని అన్నారు. అధికార యంత్రాంగంపై ఒత్తిడి ఉంటుందని చెప్పడం వల్ల తాను వెళ్లటం లేదని అన్నారు. తాను పర్యటించకపోవడంపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం సరికాదని అన్నారు. వైసీపీ నేతలు తనతో వస్తానంటే తన కాన్వాయ్లోనే తీసుకువెళ్తానన్నారు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని వ్యాఖ్యానించారు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదని, రాష్ట్రానికి చెందిన అంశమని అన్నారు. కాబట్టి వైసీపీ నేతలు సహాయం చేసిన తర్వాత మాట్లాడాలని హితవు పలికారు. సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నట్లుగా తెలిపారు. సహాయక చర్యలో పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది కూడా పాల్గొంటుందని అన్నారు. 175 బృందాలు విజయవాడ పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లుగా తెలిపారు. వరద ప్రభావం లేని జిల్లాల నుంచి 900 మంది పారిశుద్ధ కార్మికులు వచ్చారని అన్నారు. వరదల కారణంగా ఎక్కువగా ఎన్టీఆర్ జిల్లా దెబ్బతిన్నట్లుగా చెప్పారు. 26 ఎన్డీఆర్ఎఫ్, 24 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయని అన్నారు. నేవీ నుంచి 2, ఎయిర్ ఫోర్స్ నుంచి 4 హెలికాప్టర్ల ద్వారా ఆహారాన్ని పంపిణీ చేస్తున్నట్లుగా చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి అనుభవం ఇలాంటి విపత్తు సమయంలో చాలా బలంగా తెలియజేస్తూ ఉంది, మనకి చూపిస్తూ ఉంది. అలాగే 2014-19లో కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుదూద్ తుఫాన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఎంత బాగా చేశారో తెలిసిందే. ఆ టైంలో కూడా నేను ఒక 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న కూడా ఒక 1 కోటి రూపాయలు డొనేషన్ ఇవ్వడం మనం ప్రకటించడం జరిగింది. త్వరలోనే అది ఆయన చేతికి అందజేస్తాను, సీఎం రిలీఫ్ ఫండ్కి. మెయిన్ ఇది అందరూ మాట్లాడుతున్నట్టు ఇది బుడమేరు మనకి దీనివల్ల ఇంత విపత్తు సంభవించింది, విజయవాడకి శాపంగా మార్చినాయి అని. నిన్న అంటే ఒకటి, ఈజీగా ఏ ప్రభుత్వాన్ని తిట్టేయడం చాలా తేలిక. గతంలో కూడా చూస్తే మనం పోయినసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రత్యేకించి నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు చాలా ఒక నియమాలతో, నియంత్రణతోనే మాట్లాడేవాడిని. అలాగే మీ దృష్టికి ఏం తీసుకొస్తున్నానంటే బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు 90% ఆక్రమణలు ఉన్నాయి. ఇది కూడా మేము అడ్డగోలుగా కూర్చోబెట్టి వైసీపీ ప్రభుత్వం మాట్లాడాలి. కాకపోతే వాళ్ళు చేసి ఉండాల్సింది ఎంతో కొంత ప్రయత్నం కూడా చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఇంత సమర్థవంతంగా ఆ వయసులో ఆయన బుల్డోజర్లు ఎక్కి అసలు చేరలేని ప్రదేశాల్లో, వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా
ఆయన బుల్డోజర్ ఎక్కి, ఆయన పొక్లైనర్లు ఎక్కి, ట్రాక్టర్లు ఎక్కి గౌరవ ముఖ్యమంత్రి గారు అది అప్రిషియేట్ చేయాల్సింది పోయి నన్ను విమర్శించడం ఇది సరైన పద్ధతి కాదు, మార్చుకోవాలి వైసీపీ నాయకులు. అలాగే వైసీపీ నాయకులకు కూడా నా విన్నపం, నా విజ్ఞాపన, మీరు విమర్శించడానికంటే కూడా ఇది మనందరి ఉమ్మడి సమస్య, ఇది మనందరి మన రాష్ట్ర సమస్య ఇది. సో మీరు కూడా నడుము వంచి, మీరు కూడా బయటకు వచ్చి, మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గత 2-3 రోజులు నేను కనిపించట్లేదు అది ఇది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని, నాతో పాటు నడవండి. ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మాతో కలిసి తీసుకెళ్తాం. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో నేను ఇందాక మన కాన్ఫరెన్స్ కాల్లో కూడా మాట్లాడితే ఒకటైతే చెప్పిన, ఒకటి ఇమీడియట్ మెషర్స్ ఏంటి, ఈ వరద నీరు వచ్చేసిన ఇమీడియట్ మెషర్స్ ఏంటి, అలాగే భవిష్యత్తులో దీనికి ఇమీడియట్ రిపేర్, సపోజ్ రోడ్లు తెగిపోయినాయి, గట్లు తెగిపోయినాయి, అలాగే రోడ్లు పాడైపోయినాయి. సో వీటికి ఇమీడియట్గా అసలు జనాలకి రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉంటే ముందు వాటికి ఇమీడియట్ రిపేర్ చేయించడం ఒకటి. అలాగే రెండవది పర్మనెంట్ రిపేర్స్ ఏం చేయాలి. దీనికి దాదాపు ఒక 200 కోట్లు ఓన్లీ పంచాయతీల వరకు తీసుకుంటే దాదాపు ఒక 96 కోట్లు బడ్జెట్ ఒకటి ప్రతిపాదించారు. దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమీ చేయటం లేదని, అసలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. రాజరాజేశ్వరిపేట వరద ప్రభావిత ప్రాంతాల్లో వైసీపీ అధినేత జగన్ బాధితులను పరామర్శించిన అనంతరం చంద్రబాబు నాయుడు సర్కార్ అలసత్వంపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు, వరదల గురించి ముందస్తు సమాచారం ఉందని అన్నారు. అయినా కాస్తో కూస్తో ఆదుకునే ప్రయత్నము చేయలేదని, ఎక్కడ రిలీఫ్ క్యాంపులు లేవు, ప్రజలపై చంద్రబాబు నాయుడుకు కనీస కనికరం లేదని ఆరోపించారు. విజయవాడలో ఏ కాలనీకి వెళ్లినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వరదతో చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోయింది. తన ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టే కలెక్టరేట్ కార్యాలయంలో ఉండి బిల్డప్ ఇస్తున్నారని ఆరోపించారు. గతంలో మా ప్రభుత్వంలో ఎలాంటి దుస్థితి ఏనాడు కనిపించలేదు. మా హయాంలో గోదావరికి వరదలొస్తే 40,000 మందికి 30,000 మందికి రిలీఫ్ క్యాంపులకు తరలించాం. ఆ టైంలో ముందుగానే రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశాం. వాలంటీర్లు ముందుగానే అప్రమత్తమయ్యేవారు. వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది అంతా కలిసి రిలీఫ్ క్యాంపులకు తరలించేవాళ్లు. వరద ప్రభావం తగ్గాక ఉత్త చేతులతో పంపించకుండా తక్షణ పరిహార సొమ్మును అందించి పంపించేవాళ్లమని సీఎం జగన్ తెలియజేశారు. ఇరిగేషన్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ వీళ్ళందరినీ పిలిచి రివ్యూ తీసుకొని ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పచెప్పాల్సింది పోయి అది చెయ్యకపోగా తాను శనివారం అర్ధరాత్రి బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను కూడా ఎత్తేసాడు. చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత చెప్పా పెట్టకుండా బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను సైతం గేట్లు పైకెత్తాడు. గేట్లు ఎత్తడంతో నీళ్ళన్నీ పూర్తిగా విజయవాడ వైపు రావడం జరిగింది. శనివారం ఉధృతంగా కూడా లెవెల్స్ పెరగడం మొదలుపెట్టాయి. నేను అడుగుతా ఉన్నా, ఎందుకో ఆ పరిస్థితి తీసుకొచ్చినారు అని. ఆ రెగ్యులేటర్ గేట్స్, బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్స్ మీరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఇంతకు ముందే దాన్ని ఎత్తి 3 రోజుల ముందు నుంచే కింద ఎత్తి పెట్టుకొని ఉంటే ముందుగానే వెళ్ళిపోయిండేటే కదా. నీళ్ళు ఒకటేసారి ఉధృతంగా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. లేదా దాన్ని రెగ్యులేట్ చేసి ఉంటే కనీసం అక్కడ నుంచి డైవర్షన్ ఛానల్ నుంచి పోలవరం కెనాల్ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి నీళ్లు వెళ్ళిపోయి అటు నుంచి అటు సముద్రంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కేవలం ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని, చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకునే దానికోసం ఆ గేట్లు ఎత్తడం, విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం, ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది. బుడమేరు నుంచి ఇంత తీవ్రమైన వరద అడిషనల్గా ఈ నీళ్ళకి యాడ్ అయ్యి ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది.
పోనీ ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద, కాస్తో కూస్తో ఎంపతి చూపించాడా ప్రజల మీద, కాస్తో కూస్తో వీళ్ళని ఆదుకునే దానికోసం ఏదైనా అడుగులు వేశాడా, చర్యలు చేశాడా అని అంటే ఎక్కడా లేదు. తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు, తాను ఇల్లు మునిగిపోయింది కాబట్టి తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక, అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు, కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు, ప్రజల కోసమే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం. నిజంగా ఎంత దుర్మార్గమేనంటే, పోనీ ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందా అని అంటే అది సిన్సియారిటీ లేదు. మీరే చూస్తూ ఉన్నారు, ఈ కాలనీ ఈరోజు చూశారు, సింగ్నగర్ చూస్తూ ఉన్నారు, ఎక్కడికన్నా పోండి విజయవాడలో ఏ కాలనీ అన్నా తీసుకోండి ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మా ప్రభుత్వ హయాంలో గోదావరి జిల్లాలో వరదలు వస్తే 42,000 మంది జనాభా, 40,000 మంది జనాభా ఉంటే 36,000 మంది పైగా రిలీఫ్ క్యాంపులలో ఉండేవాళ్ళు. ముందుగానే వాలంటీర్లు అప్రమత్తమయ్యేవాళ్ళు, ముందుగానే సచివాలయ సిబ్బంది అప్రమత్తమయ్యేవాళ్ళు, ముందుగానే కలెక్టర్లు అప్రమత్తమయ్యేవాళ్ళు, ముందుగానే వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేసేవాళ్ళు. వాలంటీర్లు దగ్గరుండి తలుపు తట్టి మరీ ప్రజలను తీసుకొని పోయి రిలీఫ్ క్యాంపుల్లో పెట్టేవాళ్ళు. రిలీఫ్ క్యాంపుల్లో పెట్టడమే కాకుండా వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చెయ్యి పట్టుకొని ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు. మా హయాంలో ఏం జరిగేది? ఈ మాదిరిగా ఆర్భాటం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి, ఇళ్లలో నీళ్ళు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాడుకుంటున్నాను, రాత్రి 2 గంటలకు ప్రెస్ మీటు, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీట్, ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటివి ఉండేటివి కాదు. కలెక్టర్లకు క్లియర్ కట్గా మెసేజ్ పోయేది, వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా, వారం రోజుల తర్వాత మేము వస్తాము, వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను, నేను వచ్చేసరికి ఏ ఒక్కరు కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం. వరద విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి వరద సహాయక చర్యల్లో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, జిల్లా కార్యదర్శి దూనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. నందిగామ, జగ్గేపేట నియోజకవర్గాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దూనేపూడి శంకర్లు పరిశీలించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ వరదను జాతీయ విపత్తుగా ప్రకటించాలని, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రంలో పర్యటించాలని, వరద బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం కింద 20,000 రూపాయలు తక్షణ సహాయం అందజేయాలని కోరారు. అధికారులు సమన్వయం లోపంతోనే వరద ఉధృతిని అంచనా వేయలేక ప్రజానీకం స్తంభించింది అని అన్నారు. ప్రతి కుటుంబానికి 50 కేజీల బియ్యం, 25 కేజీల కందిపప్పు, ఇతర నిత్యావసర వస్తువులను అందజేయాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాంతో కలిసి పరిశీలించి పంట నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. మంచాలు, టీవీలు మొత్తం అండి, పుస్తకాలు అయితే తేలిక రాకండి, అన్నీ నిన్న ఇవాళ కడుక్కోవడం అండి, శుభ్రం చేసి ఎలాగా బడికి పంపించడానికి కూడా పుస్తకాలు కూడా తెచ్చిపోయింది, సర్టిఫికెట్లు, బ్యాంక్ పుస్తకాలు ఏమన్నా పట్టుకోలేకపోయామండి. అడావిడిగా పోలీసులు ప్రాణాలు కాపాడటం ముఖ్యమని దబదబా అందరం తీసుకొని వెళ్ళిపోయారు, తోలుకొని మొత్తాన్ని. మమ్మల్నే కాదు, ఇళ్ళలో జనాలందరూ మొత్తం వచ్చి పడ్డాయండి. అసలు మొత్తం బేపచ్చం నడిచిపోయింది. పుస్తకాలు, పరుపులు, గిరుపులు మొత్తం బియ్యం అయితే మూడు రోజులు కడుతున్నాం సార్. అట్లా అవసరం పని కూడా అసలు దిప్పు పట్టినట్టు పట్టింది గిన్నెకి, ఇంత మందం ఇంట్లో అడిగేస్తే జాగ్రత్త ఉంది, ఇంత ఉంది సార్. అసలు మనకి అడిగిన బోట్ల సర్ఫీస్ 2 సార్లు ఇల్లు కడుకొచ్చాం. గవర్నమెంట్ కూడా పంపిస్తామండి. ఈ డాబాలు ఉన్నారు వాళ్ళ ఇంట్లో పెట్టండి, అదొక్కటే ఆగింది.
వరద బాధిత కుటుంబాలకు గురువారం నుంచి నిత్యావసరాలు కిట్ తో పాటు రాయితీపై కూరగాయలు అందిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పేద ధనిక తేడా లేకుండా ప్రతి కుటుంబానికి పాలు, బిస్కెట్లు, మంచినీరు కూడా అందజేస్తామని చెప్పారు. ఇల్లు, దుకాణాలు మునిగి పూర్తిగా నష్టపోయిన వారికి ఆదుకోవటానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడంతో పాటు ప్యాకేజీపైన ఆలోచిస్తామని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాలపై సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఇళ్లలో స్టవ్లు, ఫ్రిడ్జ్, ఏసీ, నిత్యావసర వస్తువులు, దుస్తులు పాడైపోయాయని, తలుపులు, వార్డ్బోర్డ్స్ తో సహా అన్ని మరమ్మతులు చేసుకోవాలని అన్నారు. అగ్నిమాపక యంత్రం ద్వారా ఒక్కో ఇంటి నుంచి బురద తొలగించడానికి 20 నిమిషాలు పడుతుంది. ఒక్కో యంత్రం ద్వారా రోజుకు 250 నుంచి 300 ఇళ్లు శుభ్రం చేస్తాం. 50 అగ్నిమాపక వాహనాలు రాగా మరో 50కి పైగా తెప్పిస్తున్నామని తెలిపారు. ఇంకొక పక్కన వెహికల్స్, 2 వీలర్, 3 వీలర్, 4 వీలర్, ఈ వెహికల్స్ అన్నీ ఉన్నాయి. ఆ ఏరియాలో మొత్తం వెహికల్స్ అన్ని సబ్మెర్జ్ అయ్యాయి. కొన్ని వెహికల్స్ కొట్టుకొని పోయినాయి. కొన్ని వెహికల్స్ అయితే చాలా వరకు పాడైపోయే పరిస్థితికి వచ్చాయి. అన్నిటికీ కూడా కొన్నిటికి ఇన్సూరెన్స్ ఉంది, కొన్నిటికి ఇన్సూరెన్స్ లేదు. అవన్నీ అనలైజ్ చేయమన్నాం. అనలైజ్ చేసి 2 కేటగిరీస్ కింద, ఒకటి ఇన్సూరెన్స్ అంతా ఇప్పించడం, దీనికి 10 days టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఒకవేళ ప్లస్ ఆర్ మైనస్ ఒక 2 రోజులు అటు ఇటు అయినా అన్ని కూడా ఇన్సూరెన్స్ సెటిల్ చేయడం ఒక ప్రధానమైన బాధ్యతగా పెట్టుకున్నాం. దీన్ని డ్రైవ్ చేస్తున్నాం. రెండోది, ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో బ్యాంకులో లోన్ తీసుకొచ్చుకున్నాడు కానీ వాళ్ళు ఓన్గా డబ్బులు పెట్టుకొని కానీ చాలా వరకు నష్టపోయారు. ఎవరైతే ఫస్ట్ ఫ్లోర్లో ఉండే అందరిని చూశాను, కొన్ని ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాల్లో ఉంటే తప్ప పల్లపు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు మాత్రం 7 అడుగులు, 8 అడుగులు, 9 అడుగులు నీళ్ళు వచ్చాయి. షాపులు కొన్ని పూర్తిగా పోయినాయి, కొన్ని ఆఫ్ పోయినాయి. ఆ ప్రకారం మొత్తం అక్కడుండే ఏ ప్రోడక్ట్ అయినా, ఒక కిరాణా కొట్టు కావచ్చు, ఒక మెడికల్ షాప్ కావచ్చు, ఒక ఎలక్ట్రానిక్ షాప్ కావచ్చు, ఏదైనా సరే పూర్తిగా కూడా నష్టపోయే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరినీ ఇప్పుడు రివైవ్ చేయాలి. బ్యాంకుల్లో డబ్బులు తీసుకొని ఉంటే ఏ విధంగా వాళ్ళు రివైవ్ చేస్తాం. అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మామూలుగా బ్యాంక్స్, ఇటు స్టేట్ గవర్నమెంట్ ఏవైనా వాళ్ళ కన్సెషన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తామా, ప్రిన్సిపల్ అమౌంట్లో కూడా కొంత ఏమైనా తగ్గించగలుగుతామా, దాంట్లో ఉండే ఇన్స్టాల్మెంట్స్ కూడా పెంచగలుగుతామా, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఈరోజు ఒక వ్యక్తి ఒక 25 లక్షల రూపాయలు వ్యాపారం చేస్తూ ఉంటే 15-20 లక్షల రూపాయలు సరుకు పోయి ఉంటే, లేదంటే 25 లక్షలు పోయి ఉంటే 25 లక్షల రూపాయలు వడ్డీ కడుతూ మళ్ళీ వ్యాపారం చేయడానికి పెట్టుబడి పెట్టాలి. అది అబ్నార్మల్ భారం అవుతుంది. ఈ కెనాట్ సస్టైన్, సర్వైవ్ కూడా కాలేడు. అలాంటి వాళ్ళకు రివైవల్ ప్యాకేజ్ ఏమి ఇవ్వగలుగుతాం అనే ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఇది కొంచెం డిఫికల్ట్ ఎక్సర్సైజ్. దాన్ని ఏ విధంగా చేయాలని ఆలోచించి ముందుకెళ్తాం. ఇంకొక పక్కన ఇండ్లల్లో ఉండే ప్రతి ఒక్కరికి ఒక స్టవ్ పోతుంది, లేకపోతే ఏసీ ఉంటే ఏసీ పోయింది, ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్ పోయింది, ఎలక్ట్రానిక్ ఏమున్నా అన్నీ కూడా పోయినాయి. ఇంట్లో ఉండే నిత్యావసర వస్తువులు, లేకుంటే బట్టలు, ఇంకా మామూలుగా కాదు, కొన్ని అయితే మామూలుగా ఏదైనా వుడన్ ఉంటే ఆ వుడ్ అంతా కూడా పాడైపోయింది, రీప్లేస్ చేసుకోవాలి. వార్డ్రోబ్స్తో సహా పూర్తిగా పోయినాయి. దానికి ఏం చేయగలుగుతాం కూడా ఆలోచిస్తున్నాం. ఈ విధంగా మొత్తం అది ఏ విధంగా చేయాలనో ఒక ఆలోచన ఇది ఉంది. అది రేపు ఎల్లుండికి, రేపుకైతే మాకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ బ్యాంకర్స్తో చేయవలసిన పనులకు మాత్రం ప్రాధాన్యత ఇచ్చాం. 2 కూడా లోన్స్ని రీషెడ్యూల్ చేయడం, లేకపోతే వాళ్ళ మీద ఉండే భారం తగ్గించడం, ఏమేం చేయగలుగుతామో మొత్తం మనం చేసే పరిస్థితిలో ఉండలేం. కానీ అటు బ్యాంక్స్, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరం కలిసి ఏం చేయగలుగుతామో సీరియస్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఆటోమొబైల్ మాత్రం ఇమీడియట్ టేకప్ చేశాం. ఇన్సూరెన్స్ ఉండేందుకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం. లేని వాళ్ళకి ఏం చేయాలనో దాన్ని కూడా ఆలోచించి ఒక నిర్ణయం చేస్తాం. ఇంకా మీరు కానీ నిత్యావసర వస్తువులు కానీ నీళ్లు కానీ ఇస్తే మేమే వంట చేసుకుంటాను కూడా కొన్ని దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది.
అది కూడా వ్యూలో పెట్టుకుంటాం. ఇప్పటికి 4 రోజులు అయింది, రేపు 5వ రోజు. అందుకని గ్రాడ్యువల్గా రీషెడ్యూల్ చేసి ఎక్కడైతే నీళ్లు లేవో ఆ ప్రాంతాలంతా కూడా రేపే ఎసెన్షియల్ కమాడిటీస్ అన్ని కూడా ఒక ప్యాకేజ్ ఇస్తున్నాం. 25 కేజీల బియ్యం, 1 కేజీ చక్కెర, 1 లీటరు ఆయిల్, అదే సమయంలో 1 కేజీ పప్పు, 2 కేజీలు పొటాటో, 2 కేజీలు ఉల్లిపాయలు. దీంతో ఒక ప్యాకేజ్ ప్రతి ఒక్క ఇంటికి చేరుస్తాం. వరద ప్రాంతాలు పర్యటిస్తూ బాధితులకు ప్రముఖ రాజకీయవేత్త ఆకుల శ్రీనివాస్ కుమార్ తనయులు ఆకుల కుమార్, వైద్య విద్యార్థి రాజ్ కుమార్ తదితరులు గత 4 రోజులుగా వివిధ రూపాల్లో సేవలు అందజేస్తున్నారు. వరద బాధితులకు గత 4 రోజులుగా వివిధ రూపాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల విజయ్ కుమార్ తెలిపారు. తన తండ్రి ఆకుల శ్రీనివాస్ కుమార్ సంపూర్ణ సహకారంతో భవానీపురం ప్రాంతంలోని ఊర్మిళానగర్ రెడ్డి కాలనీ, ఏకలవ్య నగర్, జోజీ నగర్, విద్యాధర్పురం ప్రాంతంలోని కబేలా సెంటర్, రామరాజ్యనగర్ తదితర ప్రాంతాల్లోని వారికి భోజన ప్యాకెట్లు, మంచినీళ్లు, పాలు, బిస్కెట్లు తదితర ఆహార పదార్థాలను ట్రాక్టర్లో తిరుగుతూ అందజేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఆ పనులు ఆదుకోవడం కోసం సొంత నిధులతో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. విపత్తు సమయంలో అందరూ బాధితులను ఆదుకోవాలని విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కొంతమందిని వైద్యం కోసం ఆసుపత్రిలో చేర్పించి వారికి వైద్య సదుపాయం కల్పిస్తున్నట్లుగా తెలిపారు. ఆకుల శ్రీనివాస్ బాట్లోనే ఆయన తనయులు ఇరువురు కూడా సమాజ సేవలో ముందుండటం అభినందనీయమని స్థానికులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ బుడమేరు వరద వలన వేలాది కుటుంబాల వారు ఇబ్బందులు పడటం తమను ఎంతగానో కలిసివేసిందని చెప్పారు. వందలాది మంది వరద బాధితులకు భవానీపురంలోని తమ ఇంటి వద్ద భోజనాన్ని ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. అలాగే వరద నీటిని సైతం లెక్క చేయకుండా తన కుమారులు, తన అభిమానులు ట్రాక్టర్లో ఆహార పదార్థాలను తీసుకెళ్లి వరద బాధితులకు అందజేయడం జరుగుతుందని తెలిపారు. 3 రోజులుగా భవానీపురం, కబేళా సెంటర్, ఊర్మిళా నగర్ ఇవన్నీ ఎంత జలమయం అయ్యాయో మా కళ్ళారా మేము చూసాము. వాటిని చూసి మేము తట్టుకోలేక ఈ ఫ్లడ్ రిలీఫ్ ప్రోగ్రామ్ అనేది పెడతాం జరిగింది. దగ్గరగా ఒక 100 నుంచి 120 కుటుంబాలని, చిన్నపిల్లల్ని కానీ వృద్ధుల్ని కానీ తీసుకుని వచ్చి వాళ్ళని రోడ్డుకు చేర్చడం జరిగింది. అక్కడి నుంచి వృద్ధుల్ని అందరినీ కూడా, చిన్నపిల్లల్ని కానీ వృద్ధుల్ని కానీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. తర్వాత ఈ మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా మేము నిరంతరం జనాల మధ్యలో తిరుగుతూనే ఉన్నాం. వాళ్ళకి నిత్యావసరం కావాల్సిన వస్తువులన్నీ మేము అందిస్తూనే ఉన్నాము. మాకు పోలీసులు అందించిన సహకారం మేము మరవలేనిది. ప్రతి ఒక్కరు కూడా ఏమి ఇబ్బందులు పడకుండా మేము తిరిగిన ప్రతి ఒక్క ఏరియాలో ఏమి ఇబ్బందులు లేకుండా చేయగలిగామని చెప్పి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. మేము వరద బాధితులను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలించి వైద్య సదుపాయం ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడుకి కేఏ పాల్ విజ్ఞప్తి చేశారు. విజయవాడ నగరంలో సుమారు 3 లక్షల మంది వరద ముప్పులోనే ఉన్నారని పాల్ ఆందోళన వ్యక్తం చేశారు. గత 4 రోజులుగా బాధితులకు వెంటనే సదుపాయం చేస్తే వారికి ఆరోగ్య సమస్యలు రావని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు బాధితులను ఆదుకునేందుకు నిరంతరం శ్రమిస్తున్నారని కేఏ పాల్ సీఎంను కొనియాడారు. అధికారులు, సిబ్బంది తదితరులు కేవలం ముంపు ప్రాంతాల్లో వారికి కనిపించిన బాధితులకు మాత్రమే సహాయం చేసి చివరి వారిని వదిలివేస్తున్నారని పాల్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం తనకు గనక అవకాశం ఇస్తే తన టీం ద్వారా 24 గంటల సమస్యను పరిష్కరిస్తానని అన్నారు. 150 దేశాల్లో తిరిగిన అనుభవం తనకుందని, ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు బాధితులను ఆదుకోవటం తనకు బాగా తెలుసని అన్నారు. కింది స్థాయి ప్రజా ప్రతినిధులు బాధితులను ఆదుకోవటం లేదని పాల్ ఆరోపించారు. బాధితులను ఆదుకోవటంలో రాష్ట్ర ప్రభుత్వం మరింత వేగవంతంగా చర్యలు చేపట్టాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తు సంభవించినా వరద నీరు ఆగకుండా వెళ్లిపోవటానికి నగరంలోనే అక్రమ కట్టడాలను వెంటనే తొలగించడానికి సీఎం ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. విజయవాడలో ఉన్న సిటిజన్ కి ఈ మెసేజ్ అందినంత వరకు మీరు ప్రచారం చేయండి. చాలా డేంజరస్ సిచ్యువేషన్ లో దాదాపు కొన్ని లక్షల మంది విజయవాడలో ప్రాణహానితో ఉన్నారు. ఇప్పుడు వరకు చనిపోయింది కొన్ని వందల మంది అని, కొందరు 2300 అని. నేను నిన్న ఈరోజు ఉన్న ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. వాటర్ బోర్న్ డిసీజెస్ అంటే కాలువల్లో ఉండిపోయి వచ్చిన రోగాలు చాలా డేంజరస్. నెంబర్ 1, దాన్ని సాల్వ్ చేయాలంటే కనీసం ఒక రాజకీయ పార్టీలకి 100 బస్సులు పెట్టినట్టు ఒక 1000 బస్సులు పెట్టి సింగ్ నగర్, బాంబే కాలనీ, అశోక్ నగర్ అన్ని కాలనీల నుంచి ప్రజలందరినీ ఇవాక్యుయేట్ చేసేయాలి. ముందు వారి బంధువుల దగ్గరికైనా పంపించాలి. ఇంకా లక్షల మంది, 3 లక్షల మంది ఉన్నారు. ఫస్ట్ పాయింట్, వారికి ఇమీడియట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలి. 2, డీహైడ్రేషన్ అయిపోయారు అంటే నీళ్లు లేక
190% ప్రజలకు మంచినీళ్ళు లేవు. అన్ని కాలనీలు నేను తిరిగాను కదా బోట్లో, చాలా డేంజరస్ సిచ్యువేషన్. మంచినీళ్ళు ఇమీడియట్గా ప్రతి ఒక్కరికి సప్లై చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా కష్టపడుతున్నారు, ఐ అప్రిషియేట్. 75 years ఏజ్లో మీరు ఇలా తిరుగుతున్నారు. కానీ మీ కలెక్టర్స్ కానీ ఆఫీసర్స్ కానీ పైనుంచి వచ్చిన వారు కానీ మెయిన్ రోడ్లో తప్ప లోపల ఎక్కడ ఎవరు కనబడలేదు. 80 బోట్లు వాళ్ళు 1000 రూపాయల నుంచి 4000 తీసుకుంటున్నారు. 100 రూపాయలకి బ్లాక్లో వాటర్ అమ్ముతున్నారు. ముందు వాటర్ పంపించాలి, లేదా మీరు నాకు అవకాశం ఇస్తే, మీరు అన్నారు కదా అప్పుడు డాక్టర్ పాల్ దగ్గర డేవిడ్ రాజ్ దగ్గర నేర్చుకోమని 1995లోనో 97లోనో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలెక్టర్స్ మీటింగ్లో. మాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది హ్యూమానిటేరియన్. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఎర్త్క్వేక్లు వచ్చినా, అది టర్కీ అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, గుజరాత్ అవ్వచ్చు, మేమే కదా ముందుండి చేసాం. నేను మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను. టీమ్స్ ఉన్నారు, లేదా ఒకరిద్దరు కలెక్టర్లో ఎవరిన ఆఫీసులో సస్పెండ్ చేసి పడియండి. బొండా ఉమా ఏడి ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళాడు? అసలు ప్రజానాయకుడు ఎమ్మెల్యేగా ఎందుకున్నాడు? అక్కడ తిరగాలి కదా. ఇప్పుడు దాకా కనబడలేదు 4 రోజులు అయినప్పటికీ. మరి సుజనా చౌదరి ఏడి? ఈ ఇద్దరు ఎమ్మెల్యేల ముందే కదా ఈ కాన్స్టిట్యున్సీలో కదా ఇంత ఘోరం జరిగింది. ప్రజలు ఇలాంటి వాళ్ళని చిత్తుగా ఓడించాలి, బుద్ధి చెప్పాలి, పార్టీలు వాళ్ళని సస్పెండ్ చేయాలి. వార్డు మెంబర్ లేరి ఏంటిది? 10 లక్షల మందికి ఎఫెక్ట్ అయితే. మూడోది ఎన్వైరన్మెంట్ సిచ్యువేషన్, అది లాంగ్ టర్మ్ నేను తీసుకొస్తాను. ఏ విధంగా ఇలాంటివి జరగకూడదంటే నిషేధ ప్రదేశంలో ఉన్న బిల్డింగ్లన్నీ, విల్లాలన్నీ 50 కోట్లు 100 కోట్లు విల్లాలన్నీ, అపార్ట్మెంట్లన్నీ కూల్చి పడేయాలి. కాలువలు నీరు పారడానికి ఇవన్నీ మేము చేస్తున్నాం. ప్రపంచంలో 155 దేశాల్లో అనుభవంతో నేను మాట్లాడుతున్నాను, బాధతో నేను మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ ఏడి? యూత్ ముందుకు రాకపోతే నాకంటే సెలబ్రిటీయా? నేను వెళ్ళాను, 100,000 మంది కుమ్మారు, సెల్ఫీలు తీసుకున్నాను, ప్రేయర్ చేయించుకున్నాను, తప్పే ఉంది? యూత్ మస్ట్ బి దేర్. చంద్రబాబు నాయుడు గారు మీరు మంచి అడ్మినిస్ట్రేటర్, కానీ ఇది చాలా మెజరబుల్గా ఫెయిల్ అయిపోయినట్టు. అందరూ ఈ మెసేజ్ పంపించమన్నారు కాబట్టి ఆలోచించి, నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, మీరు కష్టపడతారు. ఈ మెసేజ్ ద్వారా ఇప్పుడు మీరు అనుకుంటే నేను ఐలాపురం హోటల్ ఉన్నాను, మిమ్మల్ని వచ్చి కలుస్తాను, వారిని వచ్చి కలుస్తాను, మీ కలెక్టర్లకు ట్రైనింగ్ ఇస్తాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ 24 అవర్స్లో మొత్తం ఇంకా ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసి పడేద్దాం. మా 7 స్టెప్ ప్లాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. కృష్ణానదికి కనీవిని ఎరుగని రీతిలో 11.5 లక్షల వరద నీరు రావడం, సామర్థ్యానికి మించి బుడమేరుకి వరద రావడంతో అటు ఎన్టీఆర్ జిల్లాలోని నది పరివాహక ప్రాంతాలు, బుడమేరు పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఇళ్ల పొలాలు జలమయమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక కార్యక్రమాలు చేపట్టింది. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించడంతో పాటు ముంపు ప్రాంత ప్రజలకు ఆహారాన్ని అందిస్తున్నారు. ప్రతిరోజు లక్షలాది భోజన ప్యాకెట్లు, తాగునీరు, పాలు బాధితులకు అందజేస్తున్నారు. వరద సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. బుడమేరు వరద బాధితులకు సహాయ చర్యలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో ఇప్పటికే కొల్లు రవీంద్ర కూడా ఇందిరాగాంధీ స్టేడియంకి ఉదయమే చేరుకొని వాళ్ళకి అందుతున్న ఆహార పొట్లాలపై పర్యవేక్షించారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి సహాయ చర్యలు చేస్తున్నారు, అసలు ఏంటి? అదే గత 4 రోజుల క్రితం వచ్చినటువంటి ఇది విపత్తు అనేది ఎవరు ఊహించిన విపత్తి. పెద్ద ఎత్తున పైనుంచి వర్షం, అలాగే కృష్ణా వాటర్ కూడా 11.5 లక్షలు, ఇటు నుంచి మనకి బుడమేరు 30,000 క్యూసెక్లు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా విజయవాడ చుట్టుముట్టినాయి. ఈ వాటర్ అంతా కూడా వెళ్ళి ఎక్కడ మన లోతట్టు ప్రాంతాల్లో సింగినగర్ కానీ, అట్లాగే జక్కంపూడి కానీ, అట్లాగే భవానీపురం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా, ఇటు రామలింగేశ్వర నగర్ ఇవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. దాని మీద దాదాపు 5 నుంచి 10 అడుగులు 15 అడుగులు కూడా వాటర్ నడిచినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు వచ్చి వెంటనే చూసి ఇమ్మీడియట్గా అందరినీ కూడా అటు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ని, అలాగే కేంద్ర మంత్రి గారితో, హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడుతూ, అమిత్ షా గారితో మాట్లాడి ఇమ్మీడియట్గా హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్, అదనపు టీమ్స్ తెప్పించడం, అట్లాగే బోట్లు కానీ ట్రాక్టర్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ అన్ని రకాలైన ఫుడ్డు, వాటరు, మిల్క్, బిస్కెట్స్, ఏది అవకాశం ఉంటే అన్నీ కూడా ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాని ప్రకారం అందరూ కూడా చేస్తున్నాం. కంటి మీద కునుకు లేకుండా నైట్ అంతా కూర్చొని సీఎం గారు ఇచ్చినటువంటి డైరెక్షన్లో అన్నీ కూడా జరగడం వల్ల నెక్స్ట్ డేకి కొంతవరకు మనం పబ్లిక్కి కొంత మనం రిలీఫ్ తీసుకురాగలం. కానీ నిన్న దాదాపు ఒక 70% రిలీఫ్ అయితే చేయగలిగాం. ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి ఫుడ్ ప్యాకెట్ తీసుకెళ్ళమని చెప్పి సీఎం గారు ఆదేశించారు.
సీఎం గారి ఆదేశాల ప్రకారం ఈరోజు టీమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అటు 32 డివిజన్లు, 4 జక్కంపూడి, గోలపూడి, ఇబ్రహీంపట్నం, అంబాపురం ఈ ప్రాంతాలు రూరల్ మండలాలు ఉన్నాయి కాబట్టి వీటికి కూడా ఇమీడియట్గా టీమ్స్ వేసుకోవడం జరిగింది. 32 టీమ్స్ని సీఎం గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టడం జరిగింది. ఒక మంత్రి గారు 3 డివిజన్లకు బాధ్యత తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్కరు సీనియర్ లీడర్స్ అలాగే ఎమ్మెల్యేలు ఉండి పర్యవేక్షిస్తూ కింద సచివాలయాల వారీగా ఇవన్నీ కూడా అందించడం కూడా జరుగుతోంది. 2-3 రోజుల్లో సాధారణ స్థితికి వస్తుందని చెప్పి మేము భావిస్తాము. సార్, గత 4 రోజులుగా ముఖ్యమంత్రి గారు పర్యటనకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దగ్గరికి చాలా అనేక సమస్యలు తీసుకొచ్చారు. వాటర్ ప్యాక్ నిన్న ప్రధానంగా చూసుకుంటే వాటర్ మాకు సరిగ్గా అందట్లేదని చెప్పి బాధితులు స్వయంగా ఆయనకు చెప్పిన పరిస్థితి. దీనిపై ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? అంటే కొన్ని ప్రాంతాల్లో వెళ్ళలేని పరిస్థితి ఉంది. అక్కడికి మనం హెలికాప్టర్స్ పెట్టి హెలికాప్టర్స్ నుంచి ఫుడ్ డ్రాప్ చేపిస్తున్నాం. అలాగే డ్రోన్స్ పెట్టి డ్రోన్స్ ద్వారా అందిస్తున్నాం. బోట్లు వెళ్ళి బోట్లు అందిస్తున్నాయి. కానీ ఇంకా కొన్ని చోట్ల మరి ఒక్కళ్ళే వచ్చి అక్కడ తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఇంటికి అందించాలని చెప్పి పెట్టుకోవడం జరిగింది. 6 హెలికాప్టర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కొంత హెలికాప్టర్స్ నుంచి అందిస్తూ ఇంటింటికి అందించే కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఖచ్చితంగా ప్రజలకి ఇబ్బంది లేకుండా వాళ్ళని కూడా సాధారణ స్థితికి వచ్చే వరకు ముఖ్యమంత్రి గారే స్వయంగా ఉండి పర్యవేక్షిస్తాము. సార్, 72 ఏళ్ల వయసు గల ముఖ్యమంత్రి గారు ఇటు జేసీబీ ఎక్కి మొత్తం అన్ని వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఏదైతే వచ్చారో షో పుటప్ చేస్తున్నారు. కేవలం ఫోటోలకు మాత్రమే చంద్రబాబు మంత్రులు పోజిస్తున్నారు. అక్కడ వరద సహాయ చర్యలు ఏది జరగట్లేదని చెప్పి కూడా కామెంట్ చేసి వెళ్ళారు. ఎలా చూస్తారు? అదే అందరూ చూసాం కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు గత 4 రోజులుగా ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తుంటే గంట సేపు వచ్చి షో చేసి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు ఇవాళ మనకి బుడమేరు మీద కనీసం కట్ట మీద మట్టి తీయని కారణంగా, మట్టి వేయని కారణంగా, లోపల ఉన్నటువంటి బుడమేరని ఎంక్లోజ్మెంట్స్ తీయని కారణంగా ఇవన్నీ కూడా సంభవించడం మేము భావిస్తాం. బ్రీచ్ పడిపోయినాయి. ఆ బ్రీచ్ల వల్లే మనకి ఇవంతా కూడా పెద్ద గండ్లు పడటం వల్ల ఈ వాటర్ అంతా కూడా విజయవాడకు వచ్చింది. అది కూడా తెలియనటువంటి వ్యక్తి ఆయన మాట్లాడితే మానవ తప్పిదం అంటాడు. మానవ తప్పిదం 27 సెంటీమీటర్ల వర్షం కురిపించడం మానవుల వల్ల అవుతుందా? 11.5 లక్షల క్యూసెక్కుల వాటర్ కృష్ణానదిలో రావడం మానవుల వల్ల అవుతుందా? 30,000 క్యూసెక్కులు వాటర్ బుడమేరు నుంచి రావడం, కట్టలేరు నుంచి, తమ్మిలేరు నుంచి రావడం మానవుల వల్ల సాధ్యమవుతుందా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పనిచేసుకోవడం చేశాడని చెప్పుకోవడం మనకి సిగ్గుచేటు. ఎప్పటికైనా ప్రజలకి నిన్న వచ్చి నువ్వు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్న ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. నీవు చేసినటువంటి తప్పిదాల వల్ల ఇవాళ ఇబ్బందులు వచ్చినాయి. అయినా ఇవన్నీ కూడా మేము కరెక్ట్ చేస్తాం. పబ్లిక్కి హ్యాపీగా సంతోషంగా ఉంచడమే మా లక్ష్యం. మొత్తం మీద చూసుకున్నట్లయితే సాధారణ పరిస్థితి అంతవరకు కూడా ఇక్కడే ఉండి తామందరం కూడా పర్యవేక్షిస్తాం. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఒక కార్యక్రమం అయితే చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో సహాయ చర్యలు ముమ్మరం చేస్తే మొత్తం 30 లక్షల వాటర్ ప్యాకెట్స్ అదేవిధంగా వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి కేవలం మాజీ ముఖ్యమంత్రి జగన్ షో పుటప్ చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ప్రజల్లో ఉంటూ కూడా అందుబాటులో ప్రతి ఒక్కరిని కూడా సహాయ చర్యలు చేపడుతున్నారని చెప్పి కూడా ఇక్కడ కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు మొత్తం ఈ 4 రోజులుగా జరిగిన పరిణామంలో ఇంకా 2 రోజుల్లో కూడా సాధారణ పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పి వరద బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ మంత్రి కొల్లు రవీంద్ర అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత వీడియో. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ప్రకాశం బ్యారేజ్ నిర్మించాక ఎన్నడూ ఊహించని విధంగా కృష్ణానదికి వరద రావటం, వేలాది మంది నిరాశలు రావటం జరిగిందని, ఇదొక ప్రకృతి వైపరీత్యమని దీనిని ఎదుర్కోవటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందస్తు ప్రణాళికలతో సర్వశక్తులా కృషి చేస్తున్నారని అన్నారు. మంత్రి తాడిగడప మున్సిపాలిటీలో యనమలకుదురు పెనమలూరు మండలం కరకట్టపై పెదపులిపాక శ్రీనగర్ కాలనీ ప్రాంతాల్లో పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు. మంత్రి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక విధానాలను వినియోగించి ముఖ్యమంత్రి స్వయంగా బుల్డోజర్స్ పై వరద ప్రాంతాలు పర్యటించి ఒక యజ్ఞంలాగా పర్యవేక్షిస్తున్నారని, 200 బోట్లు, 7 హెలికాప్టర్లు, 40 డ్రోన్లు వినియోగించి ముంపు ప్రాంతాల్లో బాధితులకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నారని తెలిపారు. బాధితులు తమ సర్వం కోల్పోయామని, ఇంతటి వరదను ఎప్పుడూ చూడలేదని ఆదుకోవాలని కోరారు. విద్యార్థుల సర్టిఫికెట్లు తడిచి పాడైపోయాయని, కొంతమంది తమ ఇంటి డాక్యుమెంట్లు కూడా తడిచి పాడైపోయాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
వర్షాలు వరదలు తగ్గగానే జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితులను అన్ని విధాలా ఆదుకుంటానని అన్నారు. ముంపు ప్రాంతాల్లో నీటిని తోడించి విద్యుత్ పునరుద్ధరణ చర్యలు తీసుకుంటున్నట్లుగా, పాడైన కరెంటు మీటర్ల స్థానంలో ఉచితంగా కొత్త మీటర్లు అందజేయటం, పాడైన గృహాలకు మరమ్మతులు కూడా చేయించుటకు కృషి చేస్తామని అన్నారు. వరద ప్రాంతాల్లో బియ్యం, కందిపప్పు, నూనె వంటి నిత్యావసరాలు బాధితులకు అందజేయడం జరుగుతుందని అన్నారు. మానవతా దృక్పథంతో మానవతావాదులు, ఎన్జీఓలు ముందుకు వచ్చి బాధితులకు ఆహారం, తాగునీరు సరఫరా చేస్తున్నారని, వారి కృషి అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి గారు రాత్రింబోలు అనకుండా ప్రజలు కష్టపడకూడదు, ప్రజల్ని కష్టాల నుంచి బయటపడేయాలి, వాళ్ళకి భరోసా కల్పించాలి. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో జల దిగ్బంధనం జరిగిన విషయాన్ని మనం కూడా చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులుంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఎవరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న చోట్ల కూడా అక్కడికి స్వయంగా వెళ్ళి వాళ్ళందరికీ కూడా భరోసా కల్పించి వాళ్ళందరికీ కూడా సహాయ కార్యక్రమాలు నిర్వహించిన విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు ప్రభుత్వం దాదాపు 7,20,000 ఫుడ్ ప్యాకెట్స్ని నేరుగా ప్రతి ఇంటికి కూడా అందించాలనే లక్ష్యంతో పార్టీ యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని వార్డుల్లో, ముంపు ప్రాంతాల్లో పర్యటింపచేసి అందించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తామన్నాను. మరి అదేవిధంగా త్రాగునీరు కూడా ప్రతి ఇంటికి, ఎందుకంటే దాదాపు 2-3 రోజుల నుంచి ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి, మరి వాటర్ కనెక్షన్ కూడా ఆగిపోయిన పరిస్థితి, కొన్ని చోట్ల విద్యుత్ సమస్య ఉన్నా కూడా వాటన్నిటిని కూడా మళ్ళీ చేయటం, మళ్ళీ కనెక్షన్ ఇప్పించడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అందుకని మంచిని కూడా ఇవ్వటం జరిగింది. మరి ఎక్కడ ఎప్పుడు లేని విధంగా దాదాపు 30-40 డ్రోన్స్ని వినియోగించి, డ్రోన్స్ ద్వారా మనకి తెలియని పరిస్థితులు కూడా ప్రాంతాలకు కూడా డ్రోన్స్ని పంపించి అక్కడ జరిగిన నష్టాన్ని, అక్కడున్న పరిస్థితులను ఎస్టిమేట్ వేసుకుంటూ వారికి సహాయ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అంతేకాకుండా 55 టన్నుల ఆహార పదార్థాలు కానివ్వండి, తాగునీరు కానివ్వండి, 6 హెలికాప్టర్ల ద్వారా మరి ఎక్కడికైతే వాహనాలు, బోట్స్ చేరుకోలేవో ఆ ప్రాంతాలకి ఫుడ్ని కూడా తరలించిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తామన్నాను నేను. మరి డ్రోన్స్ ద్వారా, ఎందుకంటే 3 రోజుల నుంచి ఇళ్ళలో బయటికి రాలేకుండా, అదేవిధంగా ఈ వాటర్ ఏదైతే ఉందో కంటామినేటెడ్ వాటర్ ఇల్లు చుట్టూతా ఉండటం మూలంగా జ్వరాలు ప్రబలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఈ డ్రోన్స్ ద్వారా మెడిసిన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని చోట్ల క్యాంపులు కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లాలో 70 పునరావాస కేంద్రాల్లో 15,000 మందికి అక్కడ అకామిడేషన్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా అన్ని సౌకర్యాలు కూడా మరి ఏర్పాటు జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను మరి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర 11,37,000 క్యూసెక్ల వరద రావటం అనేది నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి. దాని నుంచి కూడా ఎటువంటి సమస్య లేకుండా చేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తామని నేను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బ్యాంకర్లు, బీమా ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ. బ్యాంకులు కీలక పాత్రలు పోషించాలని పిలుపు. బుడమేరులోని 90% ఆక్రమణకు గురైందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి అభినందనీయమని ప్రశంస. వరద బాధితులను పరామర్శించిన వైసీపీ అధినేత జగన్. వరద బాధితులను ఆదుకునే విషయంలో చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.